ఇవాళ నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గంలో పర్యటించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. మధ్యాహ్నం 1 గంటకు హెలికాప్టర్లో బేగంపేట్ ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరి జటప్రోలుకు చేరుకుంటారు. అక్కడ మదనగోపాల స్వామి వారిని దర్శించుకుంటారు. జటప్రోలులో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన 2500 మంది విద్యార్థులు చదువుకునేందుకు 150 కోట్లతో నిర్మించనున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. ఆ తర్వాత బహిరంగ సభలో సీఎం పాల్గొంటారు. ప్రతి నియోజకవర్గంలో ఒక ఇంటిగ్రేటెడ్ గురుకుల పాఠశాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా ఇవాళ జటప్రోలులో ఇంటిగ్రేటెడ్ గురుకుల పాఠశాలకు సీఎం భూమి పూజ చేయనున్నారు. గ్రామంలోని 22 ఎకరాల్లో ఇంటిగ్రేటెడ్ గురుకుల పాఠశాల ఏర్పాటు చేస్తున్నారు. ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి మొదటిసారి కొల్లాపూర్ నియోజకవర్గంలో పర్యటనకు వస్తుండటంతో ఘన స్వాగతం పలికేందుకు భారీ ఏర్పాట్లు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 10 రోజులుగా ఇందిరా మహిళా శక్తి సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇవాళ జటప్రోలులో జరగనున్న ముగింపు వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొంటారు. ఇందిరా మహిళా శక్తి పథకం కింద వడ్డీ లేని రుణాల చెక్కులను మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులకు పంపిణీ చేస్తారు సీఎం. ఇవాళ నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గంలో పర్యటించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. మధ్యాహ్నం 1 గంటకు హెలికాప్టర్లో బేగంపేట్ ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరి జటప్రోలుకు చేరుకుంటారు. అక్కడ మదనగోపాల స్వామి వారిని దర్శించుకుంటారు. జటప్రోలులో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన 2500 మంది విద్యార్థులు చదువుకునేందుకు 150 కోట్లతో నిర్మించనున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. ఆ తర్వాత బహిరంగ సభలో సీఎం పాల్గొంటారు. ప్రతి నియోజకవర్గంలో ఒక ఇంటిగ్రేటెడ్ గురుకుల పాఠశాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా ఇవాళ జటప్రోలులో ఇంటిగ్రేటెడ్ గురుకుల పాఠశాలకు సీఎం భూమి పూజ చేయనున్నారు. గ్రామంలోని 22 ఎకరాల్లో ఇంటిగ్రేటెడ్ గురుకుల పాఠశాల ఏర్పాటు చేస్తున్నారు. ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి మొదటిసారి కొల్లాపూర్ నియోజకవర్గంలో పర్యటనకు వస్తుండటంతో ఘన స్వాగతం పలికేందుకు భారీ ఏర్పాట్లు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 10 రోజులుగా ఇందిరా మహిళా శక్తి సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇవాళ జటప్రోలులో జరగనున్న ముగింపు వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొంటారు. ఇందిరా మహిళా శక్తి పథకం కింద వడ్డీ లేని రుణాల చెక్కులను మహిళల స్వయం సహాయక సంఘాల సభ్యులకు పంపిణీ చేస్తారు.